రెండు వెనక్కి చూడకూడదు. మూడు ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోము. పారిపోవాలి అని అంటున్నాడు. పారిపోవడం అనేది పిరికివాని లక్షణం అంటారు కొంతమంది కదా. పారిపోవడం అనేది పిరికివాని, పారిపోయే వారిని పిరికివారు పరలోక రాజ్యం అనేది చేరతారా? మరి ఇదేంటి పారిపోమంటున్నాడు ఇక్కడ? ఆలోచన చేయండి. ఎందుకు పారిపోమంటున్నాడంటే ఉగ్రత నుంచి పారిపోవాలి. పారిపోవడం అంటే ఇక్కడ పారిపోవడం కాదు, పరిగెత్తాలి. ఏం చేయాలి? పరిగెత్తాలి. చూడండి, ఒక మాటను మనం గమనిస్తే ఇక్కడ యోసేపు పాపమునకు దూరముగా పారిపోయిను అని రాయబడింది. కొన్నిసార్లు మనం ఎందుకు పారిపోవాలంటే పాపములో చిక్కబడకుండా పారిపోవాలి. ఉగ్రతలో పడకుండా మనము పారిపోవాల్సిన పరిస్థితులు మనకి వస్తాయి. హల్లెలూయా. అంటే పరిగెత్తడం అనే విధానం అన్నమాట. అయితే పౌలు అంటాడు, నా పరుగును తుదముట్టించితిని, మంచి పోరాటం పోరాడితేనే నా విశ్వాసాన్ని. పరుగు మంచి పరుగు. అయితే బిలాము కూడా పరిగెత్తాడు. బిలాము యొక్క పరుగు దేని కొరకు అంటే దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం పరిగెత్తాడు. గెహజీ కూడా తన గురువుగారిని విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళాడు, బహుమానాల కోసం పరిగెత్తాడు, దురాశ చేత. కానీ మనం అలాంటి పరుగు కాదు, మంచి పరుగు మనం పోరాడాలి, మంచి పరిగెత్తాలి. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ మనకి వెనుతిరిగి చూడకూడదు, అలాగే పారిపోవాలి. మూడవదిగా పర్వతము మీదకు వెళ్ళాలి. ఎవరు నశించిపోకుండా ఉండాలంటే, ప్రాణాలు రక్షించుకోవాలంటే, ఒక సేఫ్ ప్లేస్ లోకి మనం వెళ్ళాలంటే, ఒక రక్షణకరమైన స్థలములో మనం నిలబడాలంటే వెళ్ళవలసిన గమ్యస్థానం ఏంటంటే పర్వతము. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతము మీదకి ఏం రాదు? ఉగ్రత రాదు. పర్వతం మీదకి ఏం రాదు? అగ్ని రాదు. పర్వతం మీదకి ఏం రాదు? నాశనం రాదు. ఆ కాలంలో మనం చూస్తే కనుక ఇశ్రాయేలు గుమ్మముల మీద ఏమయ్య పెట్టుకోమన్నాడు దేవుడు అంటే గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద రాయాలి. అలా రాస్తే ఏమైందంటే సంహార దూత వాళ్ళ గృహాల్లోకి రాడు, దాటి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు రక్షింపబడాలి, నీ కుటుంబం కాపాడబడాలంటే నీ చేతిలోనే ఉంది. లోతు మనం ఎంత భక్తి చేసినా, మరి ఎంత పరిశుద్ధంగా ఉన్నా, మనం ఎంతగా నీతిగా ఉన్నా, మనల్ని మనం కాపాడుకునే బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే మన మీద పెట్టాడు. ఎవరి మీద పెట్టాడండి? మన మీద పెట్టాడు. ఇప్పుడు లోతు నీతిమంతుడే, లోతు యథార్థవంతుడే, లోతు దేవుని భక్తుడే. కానీ లోతు కుటుంబం రక్షింపబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు అంటే వాళ్ళు రక్షింపబడాలంటే ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? వాళ్ళ చేతిలోనే పెట్టాడు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? ఉగ్రతలోంచి రక్షించి, మైదానంలో ఉగ్రతలోంచి రక్షించి పట్టణము బయట వెలుపలికి తీసుకొచ్చిన మాట వాస్తవమే. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. కానీ అక్కడ నుంచి పర్వతానికి వెళ్ళవలసిన బాధ్యత ఎవరికి అప్పగించాడు? నేను అంటాను, ఇక్కడ నాకు తీసుకొచ్చాడు, పర్వతం దాకా ఎందుకు తీసుకెళ్లలేదు? ప్రశ్న. ఇక్కడ దాకా అంటే ఉగ్రతలో నుంచి మనం బయటకు లాగింది ఎవరంటే దేవదూతలను రాయబడింది. అక్కడ ఆ ఉగ్రతలో నుంచి, ఆ నాశనంలోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. కానీ అక్కడి నుంచి నీ ప్రాణాలను దక్కించుకోవాలంటే ఏమన్నాడు? పారిపోవాలి, వెనుదిరిగి చూడకుండా ఆ పర్వతం మీదకి వెళ్ళాలి. ఇది ఎవరు చేయాలి చెప్పండి? లోతు. తన కుటుంబం వరకు ఎవరు చేయాలి? లోతు చేయాలి. లోతు కుటుంబస్తులు వాళ్ళ బ్రతకాలంటే వాళ్ళ చేయాలి. దేవుడు మనల్ని లోకములో నుంచి రక్షించిన మాట వాస్తవమే కదా. కానీ ఇక నుంచి మనము రక్షించిన మనము ఒక సురక్షితమైన రక్షణలో నిలబడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే పర్వతపు యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమైందా? ఎవరి మీద పెట్టిన బాధ్యత? మన మీద పెట్టాడు. ఇంకొక ఉదాహరణ ఇక్కడ చెప్పనా? నోవాహు నీతిమంతుడా కాదా? తన తరము అంతటిలో కూడా నోవాహు ఒకడే నీతిమంతుడు, నిందారహితుడు,
యథార్థవంతుడు. అవునా? నోవాహు యొక్క భక్తి యొక్క శ్రేష్టమైన లక్షణాలు చూస్తే చాలా ఉన్నాయి. లేవా? ఉన్నాయి. అసలు ఆ తరములంతటిలో కల్లా నోవాహు అంత నీతిమంతుడు ఎవరు కూడా లేరు. దేవుడు చూస్తేనంట ఆ తరమంతర్ల కల్లా నోవాహు ఒక్కడే కనబడుతున్నాడు దేవుడి దృష్టిలో. ఎలాగా? నీతిమంతుడిగా, నిందారహితుడిగా, పరిశుద్ధుడిగా, పాపము లేని వాడిగా, యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? అయినా సరే చూడండి, ఉగ్రతలోంచి, ఏ ఉగ్రత? జల ప్రళయముల నుంచి కాపాడబడాలి అంటే నోవాహు ఒక ఓడ కట్టుకోవాలి. ఏం చేయాలి? ఓడ కట్టుకోకపోతే నోవాహు కూడా కదా. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా. నోవాహు నీతిమంతుడై ఉన్నాడు, ఆ తరములోనే నీతిమంతుడు ఉన్నాడు. దేవుడు కాపాడొచ్చు కదా ఏదో రకంగా. కానీ నోవాహు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కాపాడబడాలంటే, నీ కుటుంబము కాపాడబడాలంటే నీ ఒక ఓడని కట్టుకో. నోవాహు ఓడని కట్టుకోవాలి. అంటే నోవాహు కుటుంబము కూడా కాపాడబడాలి అంటే కనుక నోవాహు కూడా ఒక ఓడను నిర్మించుకోవాలి అని దేవుడు మాట్లాడితే, ఇక్కడ కూడా లోతు కుటుంబం కాపాడబడాలంటే పారిపోవాలి, వెనుదిరిగి చూడకుండా ఆ పర్వతానికి వెళ్ళాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? అంటే రక్షణ లోకము నుంచి మనల్ని రక్షించింది దేవుడే. కానీ ఇక్కడి నుంచి మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, దేవుని కృపను మనం కాపాడుకోవాలి, దేవుని కృప నిరర్థం అవ్వకుండా కాపాడుకోవాలి. అర్థమైందండి? మనల్ని మనం ఏం చేసుకోవాలి? మన భక్తిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుడు రక్షించాడు, కానీ ఇక నుంచి బాధ్యత ఎవరి మీద పెట్టాడంటే మన మీదే ఉంచాడు. కాపాడుకుంటే కాపాడబడతావు. పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకున్న వారు రక్షింపబడ్డారు. దానియేలు, షడ్రెక్కు, మేషకు, అబేద్నెగో వారి భక్తిని వాళ్ళు ఏం చేసుకున్నారు? వారి పరిశుద్ధతను వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళ ప్రార్థన జీవితాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్న దానియేలు సింహపు బోనులో సింహాల బారి నుంచి కాపాడబడ్డాడు. అర్థమైందా? నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటే నువ్వు కాపాడబడతావు సాతాను చేతుల నుంచి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకే పౌలేమన్నాడు, నా విశ్వాసాన్ని నేను చెప్పండి కాపాడుకున్నాడు. ఆయన కూడా ఎవరు? అపోస్తలుల్లో శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు, విశేషమైన కృపలు కలిగిన వాడు, అనేకమైన పత్రికలు రచించిన దేవుని యొక్క మర్మముల విషయంలో దేవుని గృహ నిర్వాహకుడిగా ఉన్నవాడు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నా విశ్వాసాన్ని నేనేం చేసుకున్నాను అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థమేంటి? విశ్వాసము చెదిరిపోయే కాలం, విశ్వాసము తొలగిపోయే పరిస్థితులు ఏర్పడతాయని కదా. విశ్వాసము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం ఏంటంటే అక్కడ కాపాడుకోకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కదా. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో గాజు సామాన్లు పెట్టున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, మనం ఏం చేసుకోవాలా? వాళ్ళకి అందకుండా వాటిని మనము జాగ్రత్తగా పెట్టాలి. సరేనా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతాయి అవి? అంటే ఇప్పుడు గాజు సామాన్ని కాపాడుకోవాలి అని ఎందుకు అనిపించింది? పగిలిపోయే వస్తువుని కాదు, పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు చూడండి, అమ్మ ఆడుకున్న తర్వాత ఆడుకో అమ్మ, తర్వాత పంపించమ్మా ఇంటికి, సాయంత్రం ఆడుకుంటుంది అక్కడ వాకింగ్ చెప్తుంటే సీరియస్ గా అమ్మ వాకింగ్ చెప్పడం మీరు కూడా ఆడుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి? పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే విశ్వాసము కూడా, కొందరు విశ్వాసము ఓడ బద్దలైనట్లు ఏమవుతుందని రాయబడి ఉంది, బద్దలైపోతుందని.
విశ్వాసం బద్దలైపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. అందుకే విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. రక్షించిన మాట దేవుడే రక్షించాడు నిన్ను, కానీ రక్షించిన నాట నుంచి ఆయన రాకడ వరకు నీ భక్తి జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని, నీ సాక్షి జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నీవే కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే సాతాను చెడగొడతా ఉంటాడు, సాతాను చెడగొడతా ఉంటాడు. బాగా ప్రార్థన చేస్తున్నావు 4 రోజులు, 5వ రోజు నీకు ఏదో ఒక అనారోగ్యం పెడతాడు. నా వైపు చూడండి. అంతే, ఇంకా ఈ 5 రోజులు ప్రార్థన తర్వాత 10 రోజులు ప్రార్థన అయిపోతుంది. అరే 5 రోజులు ప్రార్థన చేసావు, 6వ రోజు నీకు తలనొప్పి వచ్చిందండి. ఏమొచ్చింది? అంతే, ఇంకా ప్రార్థన వారం దాకా ప్రార్థన అనేది ఉండదు. 5 రోజులు బాగా ప్రార్థన చేసావు, వెంటనే మీ ఆయన వచ్చి లేదా ఎవరో వచ్చి ఏదో నిన్న ఒక మాట, నీ హృదయాన్ని గాయపరిచే మాట అన్నారు. అంతే, ఏమైంది? ప్రార్థన అయిపోయింది. ఏదో రకంగా ఏమవుతుంది, సాతాను నిన్ను అనేక రీతుల్లో ఏం చేస్తా అంటే ఆటంకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పండి. అసలు ఏంటి శ్రద్ధగా, ఏదో అసలు నాకేందో ఆసక్తిగా కనబడట్లేదు. సంతోషంగా ఉండాలి ఒకసారి దేవుని ఆసక్తిగా ఉండాలి. నాకేంటో రెస్పాన్స్ కూడా రావట్లేదు త్వరగా. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాను నేను? సాతాను ఏం చేస్తాడు? వాడి పని వాడు చేస్తాడా లేదా? ఏం చేస్తాడు? నీ ప్రార్థనను ఆపేస్తాడు, నీ విశ్వాసాన్ని మీద దెబ్బ కొడతాడు. ఏం చేస్తాడు? ఇంత ప్రార్థన చేసావు కదా నువ్వు, ఏం జరిగింది నీకు? ఏం జరిగింది నీకు? ఇంత ప్రార్థన చేసావు, నీ భర్త మారాడా? నువ్వు ప్రార్థన చేసే కొద్దీ నీ భర్త ఇంకా వ్యతిరేకంగా మాట్లాడాడుగా. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ ఇంకా అప్పులు పెరుగుతున్నాయిగా. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ ఇంకా బలహీనతలు పెరుగుతున్నాయిగా. ఎవరంటారు? నీలో ఉన్న 2 వాయిస్లు ఉంటాయి నీకు. వాడు ఏం చేస్తాడు? పక్క నుంచి నిన్ను నిజం కదా నువ్వు అనుకున్నావంటే నిజమే కదా, ఇది అవ్వ దగ్గరికి వచ్చి అన్నాడు ఇది నిజమా అని. నీలో సందేహాన్ని క్రియేట్ చేసేది వాడే. నేను గరివిల్లో గందరగోళంలో పడేస్తాడు ముందు. నా పరిస్థితి ఏంటి ప్రభా? గందరగోళంలో ఉందయ్యా. నేను గందరగోళంలో పడేసేది ఎవరు? అమ్మో ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీకు ముందు అర్థం కాదు, గందరగోళ స్థితిలో తీసుకెళ్ళిపోయి సాతాను అంటాడు. ఏం జరిగింది నీకు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం జరుగుతుంది నీకు? కానీ మనకు తెలుసు, ప్రార్థన వృధా పోదు, దేవుని సన్నిధిలో ప్రయాస వ్యర్థము కాదు అని నీకు తెలుసా లేదా? తెలిసి కూడా ఆడి మాటలు నమ్ముతున్నావుగా నువ్వు? నమ్ముతున్నా లేదా? కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల్లో నమ్మలేదని చెప్పద్దు. నేను కూడా నమ్మాను. అవునా? కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు సాధారణ మన పక్కన నుంచి మనకు ఒక వ్యతిరేక భావన మనలోంచి కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటాడు వాడు. కానీ ఒకటి మాత్రం మనలో ఉండాలి, ఏంటో చెప్పనా? దేవుని యందు పడిన ప్రయాస వ్యర్థం కాదు, నా దేవుని సన్నిధిలో ప్రార్థన వృధా పోదు. హల్లెలూయా. ప్రార్థన పాట ఉంది కదా, ఆ సమయం మనం ఏం చేసుకోవాలి? ప్రార్థనే నాకు ఏం పాడాలి? అవునా? ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట. అంటే ప్రార్థనలో పోరాడితే పొందకుండా ఉండడం అనేది అయినా సరే ప్రార్థన చేయట్లా కదా. ఎందుకు? సాతాను ప్రభావం వల్ల, పరిస్థితులు ప్రభావం వల్ల కాదా? అవునా? కాదా? అవునా? చూడండి, నా వైపు ఒక మాట ఉదాహరణ చెప్తాను. 400 మంది బయలు ప్రవక్తలను తన ఒంటి చేతితో చంపిన వ్యక్తి ఎవరు? ఏలియా. రోషం కలిగి ఆహాబు ఎదుట నిలబడి సవాలు విసిరింది ఎవరు? ఏలియా. ఇన్ని గొప్ప కార్యాలు, నా మాట కంటే నా మాట తప్ప ఏమండి నేను పలకకపోతే మంచైనా వర్షమైనా కురవదని చెప్పింది ఎవరు? చెప్పండి. ఏలియా మాటకి దేవుడు ఎంత శక్తినిచ్చాడంటే
ఏలియా ఎంత గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చేయగలిగారో మనందరూ తెలుసు. 400 మంది ప్రవక్తలను చంపాడు కదా. అందరూ నా వైపు చూడండి. చిన్న ఉదాహరణ, నా వైపు చూడాలి, శ్రద్ధకరనండి. ఇప్పుడు సవాలు విసిరాడు ఏలియా కర్మేలు పర్వతం మీద, ఎవరు దేవుడు గొప్ప అని సవాలు విసిరినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే, నా వైపు చూడండి, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగకపోతే ఏలియాని చంపేస్తారా లేదా అక్కడ? ఎందుకంటే రాజులో సహా ఎవరి వైపు ఉన్నారు? ఏలియా వైపు ఉన్నారు. నా బయలు ప్రవక్తలు వైపే రాజుగారు కూడా ఉన్నారు కదా. ఏలియా ప్రజలను దేవుని వైపు మళ్లింపడానికి వేసిన సవాల్ అది. వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఎవరు నిజమైన దేవుడు, ఎవరు రక్షకుడు, ఎవరు గొప్ప దేవుడు, ఎవరు మహిమగల దేవుడు అని ప్రజలు తెలుసుకోవడానికి కర్మేలు పర్వతం మీద ఒక సవాల్ అనేది విసిరాడు. ఎవరు విసిరింది? ఎవరు? ప్రాణాలతో చెలగాటమా కాదా చెప్పండి? ఒకవేళ ఏలియా ప్రార్థనకి జవాబు రాకపోతే ఏలియా ఏమైపోతాడు అక్కడ? చెప్పండి, ఇటు సైడ్ ఎవరు చెప్పారు? చంపేస్తారు కదా. మరి ప్రాణాలకు తెగించి దేవుని కొరకు నిలబడ్డారా లేదా? నిలబడ్డాడు. అలాగే దేవుని శక్తిని బయలుపరిచాడు. ఒంటి చేతితో 400 మందిని చంపేశాడు. ఎంతమందిని? మీకు కట్టేస్తే 400 మందిని చంపేయగలరా? 400 మందిని కత్తితో చంపడం అంటే ఎవరు చంపేస్తారంట? నువ్వు చంపేస్తావా? ఎవరు చంపుతారని 400 మంది చంపడం అంటే? కత్తితో ఒక వ్యక్తి కళ్ళ ముందు నరకితేనే కళ్ళు తిరిగిపోతాయి, రక్తం చూడగానే. అవునా కాదా? ఒక వ్యక్తిని ఎవరైనా చంపితే ఆ రక్తం చూడగానే మనం కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అలాంటిది 400 మందిని మనం చంపాలంటే మన వల్ల అయితే ఏ పనైనా కాదు. కానీ ఏలియా 400 మందిని చంపేశాడు. చంపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిన్న వర్తమానం వచ్చింది ఏలియా దగ్గరికి, యెజెబెల్ దగ్గర నుంచి. రేపటి పాటికి వాళ్ళలాగా అవ్వకపోతే నా దేవుడి మీద కొట్టని చెప్పి. అంతే. ఆ మాటకి ఇక చూడండి, ఏలియా మరణాపేక్ష గలవాడిగా మారిపోయాడంట. కర్మేలు పర్వతం మీద మరణాపేక్ష లేదు. చూడండి, ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మరణాపేక్ష లేదు, సవాల్ చేసినప్పుడు మరణాపేక్ష లేదు. చిన్న వర్తమానం ఏంటి? ఒక దూత ద్వారా చిన్న వర్తమానం పంపగానే ఏలియా మరణాపేక్ష గలవాడిగా మారిపోయాడంట. నేను అంటాను, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు లేని భయం, సవాలు విసిరినప్పుడు లేని భయం, 400 ప్రవక్తను చంపినప్పుడు లేని భయం ఒక చిన్న మాట ద్వారా ఏలియా కలిగిందండి. ఎలా కలిగింది అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎంత పెద్ద గొప్ప భక్తుడైనా ఏదో సందర్భంలో ఏమైపోతాడంట? కృంగిపోతారు, బలహీనపరచబడతారు కదా. కానీ ఒకటి మాత్రం, ఏలియా మరణాపేక్ష గలవాడే భయపడి ఏం చేస్తాడంట? పారిపోయాడంట. బద్రి వృక్షం కింద కూర్చొని అంటాడు, అయ్యా నన్ను తీసుకోయా ఇంటికి. అంటే అర్థం ఏంటి? వాళ్ళ చేతిలో చనిపోకుండా దేవుని చేతిలో చనిపోవాలని ఇక్కడ పరిగెత్తుకొని వచ్చాడా? ప్రాణ భయంతో పరిగెత్తి పారిపోయడం రాయబడిందంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, అయ్యా నన్ను తీసేసుకో అయ్యా, నా పిల్లల కంటే నేను ఎక్కువైన వాడినేమి. కానీ అక్కడ దేవుడు ఏలియాను బలపరిచి ఎక్కడికి వెళ్ళమంటాడు అంటే మనందరికీ కూడా తెలిసింది. హల్లెలూయా. ఆలోచన చేద్దాం ఇక్కడ ఒక మాట. అంటే అక్కడికి వచ్చేసరికి ఆ వర్తమానం ఏలియా దగ్గర వచ్చేసరికి సాతాను స్వరము బాగా ఏలియాకి వినబడిందండి. దేవుని స్వరము కంటే ఎవరి స్వరం వినబడింది అంటారు? సాతాను స్వరం ఎక్కువ వినబడేసరికి ఏలియా భయపడిపోయి కృంగిపోయాడు. ఒక ప్రశ్న మీ అందరికి, చూడండి అందరూ, మీకు ఎక్కువ ఏ స్వరం వినపడుతుంది ఎక్కువగా? సాతాను స్వరమా దేవుని స్వరమా? సాతాను స్వరమేనా? అంటే ఎక్కువ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో, కొన్ని వార్తలు మీ చెవికి వినపడంగానే మీకేమొస్తుందంటే భయం వేస్తుంది. అవునా? అప్పుడు సాతాను స్వరము మీతో మాట్లాడుతుంది. అందుకే విశ్వాసం ఏమైపోయింది? అట్లా ఉండకోకుండా దేవుని స్వరమే వినబడను గాక. హల్లెలూయా. అర్థమైందా? అంత గొప్ప భక్తుడైన దేవుని కొరకు రోషము కలిగి, మహారోషము కలిగి భక్తి చేసిన ఏలియా
ఏలియా అంత రోషం కలిగిన భక్తుడు ఎవరు కూడా లేరు. కానీ అతని జీవితంలో కూడా ఒకానొక సమయంలో ఏమైందంట, కృంగిపోవాల్సిన స్థితి ఏర్పడింది. నేను అంటాను, ఎటువంటి పరిస్థితులు మీకు వచ్చినా సరే మీ విశ్వాసము, మీ భక్తి, మీ పరిశుద్ధత, చెప్పండి, మీ సాక్ష్యాన్ని మీరు ఏం చేసుకోవాలి, కాపాడుకుంటారు కాక. హల్లెలూయా. తర్వాత ఎక్కడికి పారిపోవాలి, పర్వతం మీదకి పారిపోవాలి. పర్వతము గురించి 10 మాటలు మీకు చెప్పాను. ఎన్ని పర్వతాలు చెప్పానండి? 10. అందులో పోయిన వారం మనం ఒక పర్వతం గురించి నేర్చుకున్నాం. ఏంటది? అవునా? మోరియా. అమ్మా, మీరు ఎంత బాగా వింటున్నారంటే వాక్యం. రూపాంతర కొండ గురించి చెప్పా, తాబోరు కొండ. 3 విషయాలు కూడా మీకు చెప్పానమ్మా. ఎందుకు యేసు ప్రభు వారు యాకోబు, యోహాను, పేతురునే వెంట పెట్టుకుని వెళ్ళాడు? వెంట పెట్టుకుని ముగ్గురినే తీసుకురావడానికి గల కారణాలు 3 చెప్పానా అమ్మా? చెప్పానా లేదా? మరి ఎలా మర్చిపోయారు మీరు పోయిన వారం చెప్పిన వాక్యమే? ఒకలేమో మోరియా అంటున్నారు, ఒకలేమో సీనా అంటున్నారు. పర్వతాల పేర్లు 10 చెప్పాను. 10లో ఒక పర్వతం పేరు మీకు, ఒక పర్వతం గురించి వివరించా. ఈ రోజు మనం నేర్చుకునే పర్వతము హోరేబు పర్వతం. చూడండి వాక్యంలో, నిర్గమకాండము 3:1. నిర్గమకాండం 3:1 చదవండి. మోషే మిద్యానీ యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అరణ్యము యొక్క అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హోరేబు పర్వతానికి మరొక పేరు దేవుని పర్వతం. ఆ వైపు చూడండి అందరూ. ఇంకా హోరేబు పర్వతానికి ఇంకొక పేరంట దేవుని పర్వతం. చెప్పండి, ఏ పర్వతం? దేవుని పర్వతం. దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాను. ఇక్కడ మందను మోషే అరణ్యము గుండా ఎక్కడికి తోలుకు వెళ్ళాడంటే హోరేబునకు తోలుకు వెళ్ళాను. హల్లెలూయా. మంద అనగా సంఘము. మంద అనగా సంఘము. మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? దేవునికి సాదృశ్యం. అంటే ఇప్పుడు మంద ఎక్కడ తోలుకు వెళ్ళాలంటే, ఎక్కడ తీసుకువెళ్ళాలంటే దేవుని పర్వతమైన హోరేబునకు తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడ తీసుకువెళ్ళాలంట? ఇప్పుడు మోషే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, అలాగే సేవకుడు దైవజనుడు కూడా సాదృశ్యంగా. ఇప్పుడు నేను సంఘాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాలి? మిమ్మల్ని అందరినీ హోరేబు పర్వతం తీసుకువెళ్ళాలి. ఎక్కడికి? హోరేబు పర్వతమునకు వెళ్ళేటప్పుడు మధ్యలో దేని గుండా వెళ్ళాలి అని రాయబడింది అక్కడ. అది కాబట్టి అరణ్యము గుండా. ఎలాగా? అరణ్యము గుండా హోరేబునకు వెళ్ళాలి. హోరేబు పర్వతానికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా అరణ్యాన్ని దాటవలసి ఉంది. ఇక్కడ అదే రాయబడి ఉంది. అరణ్యము అవతల హోరేబు పర్వతమునకు మందను తీసుకువెళ్ళారంట. మందను తీసుకువెళ్ళారు, లేదా మందను చేర్చారని రాయబడి ఉందా? తోలుకు వచ్చాను. హల్లెలూయా. చూడండి, నా వైపు అందరూ కూడా ఇప్పుడు హోరేబుకు వెళ్ళాలంటే ముందు ఏం దాటాలి? మనం అరణ్య పరిస్థితులు మనము దాటాలి. అరణ్యం లేకుండా హోరేబు లేదు. చూడండి, అరణ్యం లేకుండా కనానికి దారి లేదు. కనాను వెళ్ళడానికి అరణ్యం గుండా కాకుండా వేరొక దారి ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానీ దేవుడు అటు కాకుండా ఎర్ర సముద్రము గుండా అరణ్యము ద్వారా నడిపించాడు. చూడండి వాక్యంలో 3 నిర్గమకాండము 13:18 చూడండి. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియపు 17 చదవాలి. 17 చదవాలి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలను యుద్ధం చూసినప్పుడు
వారు పశ్చాత్తాపడి ఐగుప్తునికి తిరుగుదురేమో అనుకొని వారు పశ్చాత్తాపడి మరలా ఐగుప్తికి తిరుగుదురేమో ఫిలిష్తీయుల దేశం సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గము వారు నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించెను. చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించెను. ఎర్ర సముద్రపు యొక్క అరణ్య మార్గము. నా వైపు చూడండి. సమీప మార్గము ఉందా లేదా? చెప్పండి అందరూ. ఉందా లేదా? ఎటువైపు ఉంది? ఫిలిష్తీయుల యొక్క సమీప మార్గము అంటే దగ్గర దారి. దగ్గర దారి ఉంది. అలాగే అది ఏ ఆటంకము లేని దారి. అంటే అరణ్యము గాని ఎర్ర సముద్రము గాని లేని దారి. కానీ దేవుడు వారిని ఎటు నడిపించాలనుకున్నాడు? చెప్పాలి. ఎందుకని అరణ్య మార్గం? వాక్యంలో ఒక మాట ఉంది. అరణ్యములో దేవుడు ఒంటరిగా చేసి మాట్లాడతాడు. అరణ్య మార్గానికి ఇంకొక పేరు. నా వైపు చూడండి. అరణ్య మార్గం అంటే మన అడవిలో కనమని కాదు. నా వైపు చూడండి. అరణ్య మార్గము అనగా ప్రతికూలతలో కూడిన మార్గము. మొదటిది అరణ్య మార్గం అనగా ప్రతికూలతలో కూడిన మార్గము. ఇప్పుడు అరణ్యములో ప్రయాణము సులువుగా ఉంటుందా? ఊరిలో ప్రయాణం సులువుగా ఉంటుందా? అరణ్యంలో ప్రయాణం సులువుగా ఎలా ఉంటుంది? అరణ్యంలో సరైన దారి ఉండదు, సరైన రోడ్డు ఉండదు. అరణ్యంలో ప్రయాణము కష్టతరముగా ఉంటుంది కదా? అవునా కాదా? చెప్పండి. అంటే ప్రతికూలతతో కూడిన మార్గము అరణ్య మార్గం అంటే అనేకమైన ప్రతికూలతలతో కూడిన మార్గము. కాబట్టి చూడండి, చూడాలి అందరూ కూడా. అంటే ఇప్పుడు హోరేబు పర్వతంలోకి వెళ్ళాలంటే మొదటిగా ప్రతికూలతలతో కూడిన మార్గము కూడా నువ్వు నడవాలి. అంటే ఎటు చూసినా నీకు ప్రతికూలతలు ఎదురవుతా ఉంటాయి. ఎటు చూసినా సరే ఎలా ఉంటాయంట? ప్రతికూలతలతో ఉంటాయి. నువ్వు ఎటు వెళ్ళినా నీకు అనేకమైన వ్యతిరేకతలు ఎదురవుతా ఉంటాయి. అలాగా వ్యతిరేకతను ప్రతికూలతలను దాటుకుంటూ వెళ్ళినప్పుడే దేవుని పట్టణమునైన హోరేబుకు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను నువ్వు ఎదుర్కోవాలి. అందుకనే ప్రతి శోధనను నువ్వేం చేయాలి? ఎదుర్కోవాలి. ప్రతి శ్రమను నువ్వేం చేయాలి? స్వీకరించాలి. సిలువ లేనిదే ఏం లేదు, పునరుద్ధానము లేదు. సిలువ లేనిదే ఏం లేదండి. సిలువ వేయకుండా పునరుద్ధానం ఉందా? పునరుద్ధానం అంటే విజయము. ఒక విజయం రావాలంటే ముందు నీకేం రావాలి? చెప్పండి. సిలువ రావాలి. అంటే శ్రమ నీకు రావాలి. శ్రమ వస్తేనే నీకు ఏముంది? పునరుద్ధానం యొక్క విజయం ఉన్నది. అంటే మొదటిగా మనం చూడండి, అరణ్యము గుండా వెళ్తేనే హోరేబుకు వెళ్ళాలి. ఇది మనం నేర్చుకుంటున్న మొదటి మాట. హోరేబు పర్వతము గురించి మొదటి మాటలో ఉన్నాం. మనల్ని ఎలా నడిపించాలంటే అరణ్యము గుండా ఎక్కడ నడిపించాలి? హోరేబునకు వెళ్ళాలి. ఇప్పుడు హోరేబు అనే దేవుని పర్వతం మీదకి వెళ్ళాలంటే మొదటిగా అరణ్యమును దాటాలి. అరణ్యము అనగా మొదటిగా ప్రతికూలతలతో కూడిన ప్రయాణము. రెండు ఇరుకు మార్గము. అరణ్యం అనగా అరణ్యంలో విశాలమైన రోడ్లు వేస్తారు మన కోసం. వేస్తారండి. ఇప్పుడు మనకు చక్కగా రోడ్లు వేస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు లేదా ప్రభుత్వం వారు. అడవులు ఎవరు వేస్తారు రోడ్లు? అడవిలో దారులు ఎలా ఉంటాయి? ఏమండి? భయంకరమైన ముళ్ళు ఏమండి అలా ఉంటాయి కదా. అంటే ఇరుకు మార్గం. అందుకే ప్రభు ఏమన్నాడు? లోకమేమో విశాల మార్గము, దేవుని మార్గం దేంతో పోల్చారంటే ఇరుకు మార్గము. హల్లెలూయా. ఇరుకు మార్గం వెళ్ళడానికి ఇరుకు అంటే వెళ్ళడం కష్టతరం అవుతుంది. కానీ ఆ మార్గమే వెళ్ళాలి. మొదట ఇరుకైన
తుదకు నీకు ఎలా మారుతుంది అంటే విశాలంగా దేవుడు దానిని మార్చునుగాక. ఇరుకు మార్గములు వెళ్ళడానికి ప్రయాసపడు, పోరాడుడి అందు వాక్యం. ఇరుకు మార్గంలోకి సులువుగా వెళ్ళలేము. దాంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంట? పోరాడాలి. చెప్పండి, పోరాడాలి. అంటే చూడండి, అరణ్యం అనగానే ప్రతికూలమైనది, ఇరుకు మార్గమైనది అరణ్యం అంటే. రెండవది, అరణ్యం అంటే ప్రమాదకరమైన ప్రయాణం. చెప్పండి, ప్రయాణమైన అడవిలో ప్రయాణం ఏమండి సుఖంగా ఉంటుందా, ప్రమాదకరంగా ఉంటుందా? ఎందుకని ప్రమాదం? ఏమంటే క్రూర మృగాలు. ఏ మృగం ఎప్పుడు మన మీద దాడి చేసిందో తెలియదు. అలాగే మృగము లాంటి తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ఎక్కడ? మన చుట్టూ. చెప్పండి, మృగము యొక్క స్వభావము కలిగిన వారు, మృగము యొక్క స్వభావం కలిగిన వారు. చూడండి, ప్రమాదకరమైన ప్రయాణం కూడా మనం సాగాలి. అందరూ మన పక్క మంచోళ్ళే ఉంటారా? ఉండరు. మనల్ని ఒక పక్క మన చుట్టూనే ఉంటారు, మన వెనకాల ఏం చేస్తారు? అలాగే మన చుట్టూనే ఉంటారు మన నాశనాన్ని, మన చుట్టూనే ఉంటారు మనల్ని బాధించే మాటలు మాట్లాడతారు, మన చుట్టూనే ఉంటారు మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చి నెట్టివేస్తారు. ఈ లోకంలో ఉన్న నాన్న చెప్పరా, మనం ఎదగాలంటే ఒకటి తొక్కాలంట. నా వైపు చూడండి, మనం ఎదగాలంటే ఒకటి తొక్కితేనే, మరి అంటే ఒకటి నాశనం అయితేనే మనం ఎదగగలం అనేది లోకంలో సామెత. కానీ దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషులకు ప్రతి దోషము చేయకుండా ఎదుటి వారికి మేలే చేస్తే నువ్వు ఆశీర్వాదానికి వారసుడవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క పద్ధతి అది, లోకం యొక్క పద్ధతి అది. అరణ్యం అనగానే భయంకరమైన ప్రాంతం అది. ఇది నుంచి ఏ క్రూర జంతువు వచ్చి తినేస్తుందో కూడా తెలియదు. నాకు చూడండి, ఎవరు నీ మీద దాడి చేస్తారో, ఎవరు నిన్ను అవమానకరంగా మాట్లాడతారో, ఎవరు నిన్ను నాశనాన్ని అనిపిస్తారో నీకు తెలుసా? తెలియదు. అర్థమైందా? అరణ్యం అనగానే ఒకటి చెప్పండి, మొదటి ఏం చెప్పి అరణ్యం అనగానే ప్రతికూలతతో ఇరుకుతో కూడిన మార్గము. అరణ్యం అనగా అపాయకరమైన మార్గము, ప్రమాదకరమైన మార్గం. అరణ్యం అనగా ఒంటరి జీవితం. మూడవది, అరణ్యం అనగా అరణ్యంలో ఎవరైనా ఉంటారా? బంధువులు గాని, స్నేహితులు గాని, చుట్టాలు గాని, నిన్ను పలకరించే వాళ్ళు గాని ఎవరైనా ఉంటారా? అరణ్య ప్రయాణం అనేది నువ్వు ఒక్కడవే చెయ్యాలి. హల్లెలూయా. దావీదు ఒంటరి ప్రయాణం చేశాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు కాశాడు. దావీదు సౌలు చనిపోయేంత వరకు కూడా, చూడండి, సౌలు చనిపోయేంత వరకు కూడా దావీదు అరణ్యములో తిరిగాడు, కొండల గుహల్లో తిరిగాడు. యోసేపు తన బంధువులందరూ విడిచిపెట్టి ఒంటరి వాడిగా ఐగుప్తులో బ్రతికాడు. అవునా కాదా? ఒంటరిగా. అంటే చూడండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒంటరిగా చేసేస్తాడు. ఎవ్వరో మనకి సహాయం లేకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తాడంట. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడడానికి, దేవుడు నీతో సహవాసం చేయడానికి. ఎందుకంటే అందరుంటే కుదరదు. ఒక చోట నా వైపు చూడండి, ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు, చుట్టూ ఎవరున్నారు? అందుకని అక్కడ రాయబడమాట, నాకు స్థలం ఇయ్యుడి. ఇంకో చోట యేసు ప్రభు వెళ్తుంటే అక్కడ జనాలందరూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నాకేం ఇవ్వాలి? స్థలం ఇవ్వండి. ఎందుకని? యేసు ప్రభు వెళ్ళడానికి కూడా కొన్ని చోట్ల ఏం లేదు, ఖాళీ లేదు. కారణం ఏంటంటే అక్కడ ఏయో ఉన్నాయి, అక్కడ ఉన్నది మాత్రం ప్రజలైతే మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఏదో అడ్డుగా కొన్ని ఉన్నాయి. అందుకే యేసు ప్రభు మన దగ్గరికి రావడానికి మనం ఏం ఇవ్వాలంటే
సమయం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. చుట్టూ నీతో ఎవరో ఒకరు, ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఉంటే ప్రభు నీతో ఎప్పుడు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? అందుకే దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను అరణ్యము తీసుకొచ్చి నీతో ప్రేమగా మాట్లాడతాడంట. ఎలాగా? అరణ్యము కంటే, అరణ్యము లాంటి పరిస్థితి అంటే నీకు ఎలా అనిపించింది అంటే, నవ్వే చూడండి అందరు కూడా, నువ్వు ఒంటరివి అనే ఒక ఫీలింగ్ లోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవునా కాదా? చూడండి అందరూ కూడా, నువ్వు ఒంటరివి అనే ఒక ఫీలింగ్ లోకి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను, చెప్పండి అందరూ కూడా, అలా నడిపించి అక్కడ నీతో ప్రేమగా మాట్లాడతాడు. అక్కడే నువ్వు దేవునితో ఆయన మాటను వినగలుగుతావు, అక్కడే నువ్వు ఆయన మాటకి లోబడతావు, అక్కడే ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి కుదురుతుంది. లేకపోతే నువ్వు దొరకవు దేవునికి. అసలు ఈ బిజీ లైఫ్ లో ఏమండి, ఈ బిజీ లైఫ్ లో, ఈ బిజీ షెడ్యూల్ లో దేవునికి సమయం ఎక్కడెత్తరాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కొన్ని పరిస్థితులు నిన్ను ఒంటరిగా చేసి ఆయనతో మాట్లాడడానికి, ఆయన నీతో మాట్లాడడానికి, ఆయన నీతో సహవాసం చేయడానికి నిన్ను అరణ్యపు అనుభవంలోకి దేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు మాట్లాడొచ్చుగా, మాట్లాడొచ్చా కదా? ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మోషే? 40 సంవత్సరాలు. చెప్పండి, మోషే సేవకు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడంటే 80 సంవత్సరాలకు వచ్చాడు. ఎప్పటికండి? ఫస్ట్ 40 సంవత్సరాలు ఎక్కడ గడిపాడు మోషే? అరణ్యంలో. ఫస్ట్ 40 సంవత్సరాలు ఎక్కడ గడిపాడమ్మా? ఫరో యొక్క అదే ఐగుప్తులో గడిపాడు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడా? కానీ దేవుడు ఎక్కడ మాట్లాడాడు? అరణ్యములో హోరేబు కొండకు వెళ్ళిన తర్వాత మండుచున్న పొదలో వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. దేవుడికి తెలుసు నీతో ఎక్కడ మాట్లాడాలో, దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడ మాట వింటావు, దేవుడికి తెలుసు నిన్ను ఎలాగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అర్థమైందండి? ఐగుప్తులో మాట్లాడాల, ఎక్కడ మాట్లాడాడంట? అరణ్యం. చెప్పండి, అరణ్యము దాటిన తర్వాత మాట్లాడుతున్నాడు. అరణ్యం అనగా 3 అనుభవాలు చెప్పా. ఒకటి, అరణ్యం అనగా ప్రతికూలమైన మార్గము. అంటే నువ్వు అరణ్యంలో వెళ్ళాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రతికూలతలను దాటుకొని వెళ్ళాలి. ముందు నీకు ఎన్నో రకమైన ప్రతికూలతలు ఎదురవుతా ఉంటాయి. ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. రెండోది ఏం చెప్పా? ప్రమాదకరమైన, అపాయకరమైన మార్గం అరణ్యం అంటే. చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎలాగోలాగా మనల్ని ఏం చేయాలని చూస్తారు, మన మీద దాడి చేయాలని, మనల్ని నాశనం చేయాలని, ఏమంటే ఆ రీతిగా ప్రయత్నిస్తూ ఉంటారు. మూడవదిగా ఒంటరి జీవితం. అందరూ ఉన్నా సరే నువ్వు ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ లో ఎప్పుడైతే వచ్చావో అది నీకు అరణ్య అనుభవం. నీకు అందరూ ఉంటారు కానీ ఒక్కో సమయంలో నీకెవరు కూడా అక్కడికి రారు, ఎవరు నీకు సహాయానికి రారు, ఎవరు నీకు తోడుగా రారు. అదే సమయము ఒంటరి అనుభవము. అందుకే దేవుడు ఆ అనుభవంలోకి తీసుకొచ్చిన తర్వాత నీతో మోషేతో మాట్లాడింది కూడా హోరేబు కొండ మీద మాట్లాడాడు. అక్కడ అరణ్యము దాటిన తర్వాత మండుచున్న పొదలోంచి దేవుడు ఎవరితో మాట్లాడాడు? హల్లెలూయా. కానీ మోషేతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడండి, దేవుని పర్వతములకు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులను నువ్వేం చేయాలి? విడిచిరావాలి. దేవుని పర్వతము అనే హోరేబు అనగా దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు కొన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టి రావాలి. నీ కోపాన్ని అవ్వచ్చు, నీ గర్వం అవ్వచ్చు, నీ కోపం అవ్వచ్చు, నీ లోపం అవ్వచ్చు, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా అవ్వచ్చు, దానిని విడిచిపెట్టేసి హోరేబుకి రావాలి. ఏమన్నాడు చూడండి వాక్యంలో, 3వ అధ్యాయం నిర్మాకాండం. ఒక పొద 2 నిమిషాలు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్ట వెళ్ళి గొప్ప మీద చూసేదని
ఇప్పుడు నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నువ్వేం విడిచి రావాలంట? చెప్పులు అనే దగ్గర మనం ఏం చేయాలంటే దేవునికి వ్యతిరేకమైనవి విడిచిపెట్టి మనము దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మన చెడుతనమును విసర్జించి దేవుని దగ్గరికి రావాలి. అర్థమైందా? దేవునికి వ్యతిరేకమైన మనలో ఏమున్నాయో వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనము రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది హోరేబు పర్వతం గురించి మనం నేర్చుకున్నప్పుడు మొదటి మాట ఏం చెప్పుకున్నాం? హోరేబు అంటే మోషే మన్నును ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ముందు హోరేబు దగ్గరికి వెళ్ళాలంటే అరణ్య ప్రయాణము దాటాలి. అరణ్య ప్రయాణము మనము దాటి వెళ్ళాలి. అరణ్య ప్రయాణం అనగా ప్రతికూలతలో ఉండిన మార్గము. వ్యతిరేకతలో, ప్రతికూలతలో నువ్వు ఎటు వెళ్ళినా నీకు ఏమవుతుందంటే ప్రతికూలమైన వాతావరణం నీకు ఎదురవుతుంది. నువ్వు అనుకుంటావు నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా చేయాలని, కానీ అక్కడ ఏమవుతుంది? నీకు వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రతికూలమైన వాతావరణం నీకు ఎదురవుతుంది. ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురవుతా ఉంటాయి. కానీ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని పర్వతాన్ని చేరుకోగలుగుతావు. ఒకటి. రెండు, అందులోని రెండో అనుభవం అపాయకరము ప్రమాదకరమైన ప్రయాణం. అది అరణ్య ప్రయాణం అంటే క్రూర మృగాలు, దుష్ట మృగాలు ఇవన్నీ కూడా ఎదురుండి దాడి చేస్తే తెలియదు. కానీ జాగ్రత్తగా మన ప్రయాణాన్ని మనం ముందుకు సాగాలి. ఎవరిని మనం నమ్మకూడదు, దేవునిని మాత్రమే నమ్మాలి. ఎదుటి వారిని నమ్మి నువ్వు గాయపరచబడతావు. హల్లెలూయా. మనుషులను నమ్మితే గాయపరచబడతావు. వాక్యం ఏమంటుంది? ఎవరు నమ్మాలి? మనుషులను నమ్మడం కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనుషుడు నమ్మితే మోసం చేస్తాడు, దేవుడు నమ్మితే దీవిస్తాడు. అర్థమైందా? మనిషి నమ్మితే మోసం చేస్తాడు, దేవుడు నమ్మితే దీవిస్తాడు. హల్లెలూయా. మూడో మాట చెప్పండి. ఒంటరి అంటే అరణ్యపు యొక్క అనుభవం అంటే మూడోది. నీకు ఎంతమంది ఉన్నా ఒంటరితనము అనే ఒక అనుభవం నీకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతో ప్రేమగా మాట్లాడతాడు, నీతో సహవాసం చేయడానికి. ఒక్క మాట, దేవుడు నీతో గడపాలంటే నువ్వు ఒంటరిగా దేవునికి దొరకాలి. ఎలా దొరకాలి? అందరితో ఉంటే దేవుడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? నా స్వరము విని తలుపు కొడతాను, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నీతో కలిసి నేను బోధించాను. అంటే దేవుని స్వరమును వినగలగాలి, నీ హృదయం అనే తలుపు ఆయన వరకు తెరవబడాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఒంటరిగా ఉండాలి. అవునా కదా? అందుకని మూడు అనుభవాలు మనం నేర్చుకున్నాం హోరేబు దగ్గర. రెండవది నిర్గమకాండము. ఈ మానసిక ముగించేస్తా. 2 మాటలు, ఇంకా మిగతా మాటలు వచ్చేవారు నేర్చుకుందాం. నిర్గమకాండము 17:6. చూడండి, హోరేబు ఎక్కడంట? హోరేబు దగ్గర నేను ఎదురుగా నీకు నిలబడ్డాను. హోరేబులో ఏముందంటే నీ దాహము తీర్చబడుతుంది. నా వైపు చూడండి. హోరేబులో ఏం తీర్చబడుతుంది? వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి ఎంత దాహం? ఎంతమంది ఉన్నారు? ఒక ట్యాంకర్ సరిపోతా? వాళ్ళకి సరిపోదు. 30 లక్షల పైచిలకు ప్రజల దాహం తీర్చడానికి ఏం కావాలి? ఒక నదే కావాలి. చెప్పండి, పెద్ద నదే కావాలి. కానీ వాళ్ళ దాహం అంతా తీర్చడానికి ఒక బండ సరిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బండే మన ప్రభువు అయిన యేసయ్య. హల్లెలూయా. నీ దాహము తీర్చబడాలి అంటే ఆయన అంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగు వారికి అన్నాడు కూడా దప్పిక అన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన నీళ్లు నువ్వు తాగితే కనుక ఇక దప్పిక అనేది నీకు ఉండదు. చాలా మంది చాలా రకాల దాహంతో వస్తూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులనే దాహం, కొంతమంది కుటుంబ సమస్యలనే దాహం, కొంతమంది అనారోగ్య పరిస్థితులనే దాహం, కొంతమంది కొన్ని దాహాలతో వస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, హోరేబు దగ్గరికి వస్తే నీ దాహము తీర్చబడుతుంది. హల్లెలూయా.
హోరేబు దగ్గరికి వచ్చిన తర్వాత అదిగో నేను ఎదురుగా నిలబడతాను, ఆ బండను కొడితే ఇశ్రాయేలు ప్రజలందరి దాహాన్ని నేను తీరుస్తాను. హల్లెలూయా. అంటే ఈ రోజు దేవుని ప్రజలారా, ఏ దాహముతో మీరు ఇక్కడికి వచ్చారో ఆ దాహాన్ని ప్రభు తీర్చునుగాక. అయితే నువ్వు చేయాలి, బండ దగ్గర నిలబడి బండతో ఇక్కడ కొట్టాలి. ఒకసారి ఇంకోసారి ఏమంటాడంటే మాట్లాడాలి. ఏం చేయాలి? నువ్వు కొట్టాలి. కొట్టడం అంటే కొట్టడం కాదు, బండతో నువ్వు ఏం చేయాలంటే మాట్లాడాలి. చెప్పండి, నువ్వు ప్రభుత్వం మాట్లాడాలి. ఎక్కడ? హోరేబులో, దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు మాట్లాడితే దేవుడిని దాహాన్ని తీర్చునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఏ దాహంతో ఇక్కడికి వచ్చారో మీ దాహాన్ని మీరు ప్రభు దగ్గర మాట్లాడండి. ఈ రోజు దేవుడిని దాహాన్ని తీర్చునుగాక. ఏ దాహమైన ప్రభు తీర్చగలిగిన సమర్థుడు. బండ నుంచి 30 లక్షల ప్రజలకు, పైచిలకు ప్రజలు దాహం తీర్చిన దేవుడు. ఈ రోజు ఏ దాహం కలిగిన ఇక్కడికి వచ్చావో నీ ప్రతి దాహాన్ని ఆయన తీర్చునుగాక. ప్రార్థన చేయగలరా? ఈ రోజు మీ దాహం ఏదో ఆయన తీర్చునుగాక. మోకరించండి ప్రార్థనలో. ఒక 2 నిమిషాలు మీ దాహాన్ని ప్రభు దగ్గర చెప్పండి. ప్రభుతో మాట్లాడండి. ఈరోజు దేవుడు నీ దాహాన్ని తీర్చునుగాక.